హాయ్ అండి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను గివ్ అవేస్ గురించి. అది కూడా నేను అనౌన్స్ చేశాను కొన్ని రోజుల తర్వాత. 100 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో, మన మంచి కథలు ఛానల్లో అనౌన్స్ చేశాను. కొత్త వాళ్ళు వీడియో చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజు కథ ఏమిటంటే పులి బంగారు గాజు కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోలు పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వెంటాడడం కష్టమైపోయింది. ఎందుకంటే తను ముసలిదైపోయింది కదా, అందుకని నడవలేదు కదా. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నది తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసిందంట. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది. అటు ఇటు చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరు ఊరింది. దగ్గరికి వెళ్ళి ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరం నుంచొని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోయాడు. కానీ ఆ పులి తన దగ్గరున్న గాజుని చూపించి, నీకు ఇది కావాలా అని అడిగింది. నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను అని అన్న మనిషి. ఎందుకంటే పులి అంటే ఎవరికైనా భయమే కదండి. నిన్ను చూస్తే యువగడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు నేనంటే భయం ఎందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్ని అయిపోయానో అని అంది పులి. ఆ మాట విని ధైర్యం తెచ్చుకొని మనిషి గాజుని సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దుఃఖానికి చేటు.